జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి సింపుల్ డిజైన్ చూపిస్తున్నా. నెక్ అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా ఇట్లా పెట్టేసి అంటే ఒక ఫిష్ ఆకారంలో అయితే కట్ చేసుకున్నాననమాట. దాన్ని నెక్‌ని జస్ట్ ఫల్టాయించిన. మీకు ఇంకా కొంచెం బాగా కనిపించాలి అనుకుంటే దానికి అవుట్‌లైన్‌గా మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇట్లా ఫల్టాయించిన తర్వాత మధ్యలో ప్లెయిన్‌గా ఉండకుండా శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్‌లో మధ్యలో ఇట్లా అటాచ్ చేస్తున్నా చూసారా? మళ్ళీ అది ప్లెయిన్‌గా కనిపిస్తుందని చెప్పేసి ఇట్లా మన కటింగ్‌లో పీస్ ఎక్స్‌ట్రా ఈ ఫ్లవర్స్ మిగిలిపోయాయన్నమాట. వాటిని నీట్‌గా కట్ చేసి ఇట్లాగా అయితే స్టిచ్ చేసిన. అండ్ దాని చుట్టూ కూడా ముడి కుట్టు కుట్టిననమాట. అది కూడా సిల్క్ దారంతో కాకుండా నార్మల్ మన మిషన్ థ్రెడ్ తోటి ముడి కుట్టు కుట్టి అండ్ మిగిలిపోయిన చిన్న చిన్న పూసలు కూడా అతికిచ్చిన. చూడ్డానికైతే సింపుల్‌గా, నీట్‌గా చాలా అంటే చాలా బావుంది. కలర్ కాంబినేషన్ మాత్రం సూపరుంది. అండ్ వీటికి నేను టాజిల్స్ కూడా శారీలో 3 కలర్స్‌ని యూజ్ చేశాననమాట. అండ్ కట్టు చెంగు దగ్గర చిన్న పీస్ కట్ చేసి దాంతోనే డోరీస్ వాటితోటే నేను ఇట్లాగా డోరీస్ గూడా కుట్టేసుకున్నాననమాట. సింపుల్‌గా, నీట్‌గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ జేయండి. అండ్ దీని మీద శారీ చూపిస్తాను చూడండి. శారీ, బ్లౌజు సింప్లీ సూపర్బ్‌గా ఉండే. అండ్ ముందు మాత్రం ఇలాగా స్టార్ నెక్ అయితే పెట్టినాననమాట. అండ్ శారీ వచ్చేసి ఇది చూడండి 3 కలర్ కాంబినేషన్స్ తోటి ఎంత బావుందో. స్కై బ్లూ మధ్యలో క్రీమ్ కలర్ అండ్ కిందొచ్చేసరికి లైట్‌గా యెల్లో కలర్ షేడ్ తోటి సూపర్‌గా ఉందనమాట. అండ్ దీని మీదకి మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ అయితే నేను ఇట్లా స్టిచ్ చేసిన. అండ్ సింపుల్‌గా చూడ్డానికి బాగా అనిపిస్తుంది కదా! అండ్ ఇది మీరు వాష్ చేసినా గూడా ఈ ఫ్లవర్ అయితే ఊడిపోదు. ఎందుకంటే చుట్టూ గూడా నేను గొలుసు కుట్టు కుట్టిన. అండ్ పోతే గీతే ఆ చిన్న చిన్న వైట్ కలర్ పూసలు అతికిచ్చాను గదా! అది పోతే పోవచ్చు. బట్ ముడి కుట్టు అండ్ ఆ ఫ్లవర్ మాత్రం అస్సలు ఊడిపోదనమాట. అంత స్ట్రాంగ్‌గా కుట్టిన. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.